ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే కంప్లీట్ అయింది. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు మీకైతే ఒకటి చూపించబోతున్నా. ఇంతమంది క్రౌడ్ దేనికోసం వెయిట్ చేస్తున్నారు తెలుసా? అది కూడా దగ్గర నుంచి చూడడానికి. క్రేజ్ అయితే మామూలుగా లేదు. అదేంటో చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెన్నై లవ్ స్టోరీ మూవీ చూద్దామని నేనైతే ఫోరం మాల్లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. యూజువల్గా సినిమాకైతే ఆన్ టైం కానీ ఒక 10 మినిట్స్ ముందు కానీ వెళ్తుంటాం. కానీ వీకెండ్ కదా, ఇంకా మాల్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని 3 అవర్స్ ముందే స్టార్ట్ అయ్యాం. ఇంక స్టార్ట్ అయ్యాక వర్షం వచ్చేలా ఉందని బైక్ అయితే మెట్రోలో పార్కింగ్ చేసేసి ఇంకా మెట్రోలో అయితే స్టార్ట్ అయ్యాం. కుడ్లు గేట్ నుంచి ఫోరం మాల్కి అయితే 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా ఈ ఫోరం మాల్ వచ్చేసి కొన్ననుకుంటే క్రాస్ మెట్రో ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకా కుడ్లు గేట్ దగ్గర ఎల్లో లైన్ మెట్రో ఎక్కి ఆర్వీ రోడ్లో అయితే దిగి అక్కడి నుంచి మళ్ళీ గ్రీన్ లైన్ మెట్రోలో అయితే వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా మాల్ ఆపోజిట్లోనే ఈ మెట్రో స్టాప్ అయితే ఉంటుంది. ఇంకా మెట్రో నుంచి అయితే మాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా మెట్రో దిగి మాల్ వైపు చూస్తే ఆ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఏదో కాన్సర్ట్ లాంటిది జరుగుతుంది అనుకున్నా. ఇంకా మాల్ దగ్గరికి వెళ్ళి చూస్తే రెడ్ బుల్ వాళ్ళు F1 రేసింగ్ కార్ని అయితే డిస్ప్లే చేశారు. ఆ కార్ చూసాక ఈ క్రేజ్ తప్పులేదనిపించింది. ఫస్ట్ ఈ కార్ చూడండి, ఏకంగా మినీ కూపర్ కార్కే రెడ్ బుల్ క్యాన్ అయితే అటాచ్ చేశారు. 50-60 ల్యాక్స్ కార్ని అడ్వర్టైజ్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. ఇంకా డీజే కోసం చూడండి ఈ కార్ని ఎలా రీమోడల్ చేశారో. మేము వెళ్ళే టైంకి అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా ఈ క్రౌడ్లో 1 అవర్ వెయిట్ చేస్తే ఫైనల్గా రేసింగ్ కార్ అయితే దర్శనం అయితే ఇచ్చింది. నేనైతే మీ అందరికీ చూపిద్దామని వెయిట్ చేశా, కానీ ఇక్కడ చాలామంది అయితే ఒక్క స్నాప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 అవర్ నుండి ఇక్కడైతే చాలామంది మొబైల్స్లో నార్మల్ కెమెరా కంటే స్నాప్చాట్ కెమెరాని యూజ్ చేస్తున్నారు. రండి ఈ కార్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ రేసింగ్ కార్ మీద ఒరాకిల్ అని కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్తో పాటు ఒరాకిల్ రేసింగ్ టీమ్ కూడా ప్రమోట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఒరాకిల్ రెడ్ బుల్ రేసింగ్ టీమ్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా 1 టీమ్స్. చాలా విక్టరీస్ అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్స్ అయితే ఈ టీం అయితే విన్ అయింది. అందుకే క్రేజ్ కూడా మామూలుగా లేదు. ఈ రేసింగ్ కార్ కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అప్రాక్సిమేట్గా 150 crores ప్లస్ ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 350 km/h ఉంటుంది. ట్రాక్ని బట్టి స్పీడ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా 0 నుంచి 100 km పిక్ చేయడానికి 2-3 seconds ఉంటే సరిపోతుంది. అలాగే దీని వెయిట్ వచ్చేసి 700 నుంచి 800 kgs మధ్యలో అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా లైవ్లో F1 రేసింగ్ కార్ చూసారా? అసలు విషయం అయితే మర్చిపోయాం. చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ మెయిన్ లీడ్లో చేసిన ఈ మూవీ ఫ్రైడే అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, చెన్నైలో మూవీ ఆఫర్స్ కోసం వెళ్ళిన కిరణ్ అబ్బవరంకి హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది, అలాగే మనందరికీ థీమ్ తెలుసు కదా, తొలి ప్రేమ తోపు కాదు అనేదే ఈ స్టోరీ. ఇంకా అక్కడి నుంచి అయితే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా నాకు మూవీ ఎలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇంటర్వెల్కి కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే కూడా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా తీసుకెళ్తారా అంటే, సెకండ్ హాఫ్ అయితే కొంచెం యావరేజ్ అని చెప్పాలి. కొన్ని సీన్స్ అయితే ఎప్పుడు అయిపోతాయా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ దగ్గర అయితే ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. ఓవరాల్గా మూవీ అయితే ఒక డీసెంట్ వాచ్. మెయిన్గా ఇలాంటి లవ్ డ్రామా మూవీస్కి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా ఉండాలి. ఇంకా దానికైతే మెలోడీ మణి శర్మ గారు అయితే 100% న్యాయం చేశారు. ఈ రివ్యూ వచ్చేసి జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.